ఇంట్లో నాయకులు బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారికి వెళ్ళి తప్పుడు ప్రచారం అయినటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇమ్మీడియట్గా మరి ఆ కాలనీలో జరిగింది వాస్తవమా కాదా అని తెలుసుకోకుండా మరి ఒక అధికారులకు హైడ్రా అధికారులకు మున్సిపల్ అధికారులకు ఫోన్లు చేసి చెప్పడం అది సరి అయినది కాదని మేము ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఈ ల్యాండ్ ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. ఇది 30 ఫీట్ రోడ్డు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ 10, ఇది 14 సర్వే నెంబర్ 14. ఇది 15 ఫీట్ల స్థలాన్ని మేము ఓనర్లతో రెడ్డిలతో తోట పెంటారెడ్డి ముత్యం రెడ్డి వాళ్ళతో కొట్లాడి మేము 15 ఫీట్ల స్థలాన్ని ఆక్యుపై చేసుకున్నాం. దానికి ఆయన ఎవరైతే ప్లాట్లు చేసిరో అరునాథ్ అనే అతను, అయ్యా నాకు చాలా లాస్ అవుతుందంటే ఇక్కడ మేమందరం కూర్చొని మాట్లాడుకొని మరి ఇక్కడ 950 ఫీట్లు వదిలిపెట్టేసి ఇక్కడ 2000 గజాల స్థలాన్ని ఓపెన్ స్థలాన్ని తీసుకోవడం జరిగింది. అది 1996లో మరి గిఫ్ట్ డీడ్ చేసుకొని మరి నోటరీ చేయించడం జరిగింది. మరి ఆ రోజులలో మా దగ్గర డబ్బులు లేక మేము రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదు. తర్వాత దాన్ని వాల్యుయేషన్ చేయించాము. వాల్యుయేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ల్యాండ్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. 96 నుంచి జెండా వందనం కానీ, వినాయక చవితులు కానీ, అమ్మవారి పండుగలు కానీ, బోనాల జాతర కానీ, మరి ఇక్కడ మేము దళితుల మహనీయులైనటువంటి నాయకులను స్మరిస్తూ ఎన్నో వర్ధంతులు, జయంతులు, ఇతర ప్రోగ్రాములు, క్లాసెస్, మళ్ళా స్పోర్ట్స్ అవన్నీ పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. వాళ్ళను ముఖ్య అతిథులుగా పిలిపించినాం. సుందర్ సాయి కానీ మరి ఆయనకు తెలియదా అని మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఎట్లా తప్పుడు రిపోర్ట్ ఇస్తారని మేము ఈ సంఘ నాయకులను నిలదీస్తూ ఉన్నాం.